ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. ఇంకా ఫైనల్గా మనం నీ చైల్డ్హుడ్ క్యారెక్టర్స్లో మాట్లాడుకోవాల్సింది మనం చిరంజీవి గారి కోసం మాట్లాడుకోవాలి. యా 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 నువ్వు నీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, ఎందుకనంటే మనం మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు చెప్తూ ఉంటే ఇట్ వాజ్ లైక్ బా ఏమన్నా లైఫ్ అసలు ఈ మనిషిది అని అనిపిస్తూ ఉంటుంది. హౌ వాజ్ యువర్ ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ హిమ్? చిరంజీవి గారితో ఫస్ట్ ఇంట్రక్షన్ బావగారు బాగున్నారా ఒక చెరువు దగ్గర చేస్తున్నాం, గండిపేట అనుకుంటా, గండిపేట లేకే అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ రోజు ఫైట్ సీక్వెన్స్ కనల్ కన్నన్ మాస్టర్ అందరూ ఉన్నారు. నన్ను రామ్ లక్ష్మణ్స్లో ఒకరు కొట్టే సీన్, ఆయన ఇప్పుడు ఫైటర్గా ఉండేవారు. ఆయనకి ఓ ఫైటర్గా ఫైటర్గా ఉండేవారు. ఆయన వర్క్ చేశారు, ఆయన అసిస్టెంట్ ఫైటర్గా చాలా సినిమాలు చేశారు. సో ఫైటర్గా చేస్తున్నప్పుడు నన్ను కొట్టాలి ఆయన, ఆ సీన్ అది. ఫస్ట్ టైం చిరంజీవి గారు పంచకట్లు కాదు, ఒక ప్యాంట్ అండ్ బ్లాక్ షర్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఉంటారు అక్కడ. జయప్రకాష్ గారు ఇట్లా అందరూ పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు అక్కడ ఆల్రెడీ. వినోద్ గారు చనిపోయారు, వినోద్ గారు. ఆ రోజు ఫస్ట్ టైం నేను దిగి అక్కడ అలా కనిపిస్తున్నారు ఆయన, చిరంజీవి గారు. నేను మేనేజర్ని అడిగా, మోహన్ అంకుల్ ఉండేవాళ్ళు చిరంజీవి గారి మేనేజర్. అంకుల్ నేను తీసుకెళ్ళి ఒక్కసారి ఆయనకి హాయ్ చెప్తానంటే, నేను బిజీ ఉన్నాను రా ఉండి తీసుకెళ్తే. ఈలోపు మా మదర్ వచ్చారు షూట్కి, మా అమ్మ తీసుకొని వెళ్ళిపోయింది. రా చెప్తా, వెళ్దాం, హాయ్ చెప్తా రా. మా మదర్ కూడా చాలా పెద్ద ఫ్యాను. ఆయన దగ్గరికి అలా వెళ్తుంటే గుండె టిక్ 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 అని కొట్టుకుంటుంది. ఇంకా ఫస్ట్ టైం ఆయన అలా వెళ్ళి నేరుగా చూసి, సార్ హాయ్ సార్ అంటే, హాయ్ నీ పేరేంటి? దిలీప్ కుమార్. ఈ రోల్ నువ్వే కదా చేస్తున్నావు, బాగా చేయి, ఓకే. ఏ ఊరు? నేను చెప్పట్లా. మా మదర్ గుంటూరు అండి. ఓ గుంటూరు అమ్మ, ఓకే ఓకే మేము మీ ఫ్యాన్ అండి అంటే, ఓకే అమ్మ థ్యాంక్ యూ. ఇంక అంతే, నేను అలా స్టన్ అయిపోయి ఉన్నా. ఆ రోజంతా అలాగే ఉన్నా, ఆ మూడ్లో ఉన్నా నేను. ఇంకా ఎంతో ఇంకా ఇప్పుడు స్క్రీన్ మీద ఆయన చూస్తూ ఉండేవాడిని. ఒక అభిమాన నటులు నేను దైవంగా భావించే వాళ్ళం అప్పట్లో, అలా ఉండేది కదా. సో సడన్గా ఆయన చూసేసరికి ఆబ్వియస్లీ. ఎన్నాళ్ళు కాల్ షీట్ అది? బాగున్నారు ఐ గెస్ 5 days 1 week చేసినట్టున్నా. చెన్నైలో కూడా షూట్ చేసాం మేము అది. అవి ఒకటే చేసారు చిరంజీవి గారితో కాదు కదా? నో బావగారు బాగున్నారా, స్నేహం కోసం, ఆయన చిన్నప్పుడే. ఏఎన్ రత్న గారు ప్రొడ్యూసర్. అన్నయ్య చిరంజీవి గారు చిన్నప్పుడే, ముత్యాల సుబ్బయ్య గారు. డాడీలో స్టార్టింగ్ యాక్సిడెంట్ సీన్, అది ఎడిట్లో కొంచెం పోయింది కానీ బట్ యా. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే చిరంజీవి గారితో నీకు ఎక్కువ సినిమాలు? 4 సినిమాలు చేశాను సార్ తోటి. ఆయన కాంబినేషన్ 2, ఆయన చిన్నప్పుడు 2. ఎక్కడైనా టాలెంట్ ఉంటే డెఫినెట్గా సార్ ఐడెంటిఫై చేసి ఏదో ఒకటి ఇస్తారు. ఆయన చాలా బాగా ఎంకరేజింగ్గా మాట్లాడతారు. అలాగే నీ విషయంలోని చిరంజీవి గారు ఐడెంటిఫై చేసింది ఏంటి? ఆయన నీకు ఏం అడ్వైస్ ఇచ్చారు? 2013లో ఇద్దరం ఒకే జిమ్కి వెళ్ళేవాళ్ళం. ఓ అవునా? ఒకే జిమ్కి వెళ్ళేవాళ్ళము. నాకు తెలియదు సార్ అక్కడికి వచ్చేవారని. ఓకే, యాక్సిడెంటల్గా కలిశాను. అసలు నాకు ఇంకా మాటలు రాలేదు. రైట్, దగ్గరికి వెళ్ళిపోయి జిమ్ చేస్తున్నారు. సార్ హాయ్ సార్, హాయ్ అమ్మా సార్, అది నా పేరు దిలీప్ కుమార్, నేను మీతో చేశాను. ఏ మూవీస్ చేసావు గుర్తు రావట్లేదు చెప్పా. అరే నువ్వా, చాలా పెద్దోడు అయిపోయావు, ఎలా ఉన్నావు ఏంటి అంటే, బాగున్నాను సార్. ఎక్కడ ఉంటున్నావు అంటే, ఇప్పుడు చెన్నైలో ఉంటున్నా. యాక్చువల్లీ నేను ఎక్కువ తమిళ్ మూవీస్ చేస్తున్నా. ఇలా చేస్తున్నాను సార్, ఇలా అన్న. వెరీ గుడ్, వదలొద్దు, ఒక్క రోజులో ఏది రాదు. సో ఈ ఇంటరాక్షన్ చెన్నైలోనా సార్? హైదరాబాద్లో, ఇక్కడ జిమ్లోనే. ఈ అవకాశం మళ్ళీ రాదు, సినిమా అవకాశం ఎప్పుడు కూడా. ఇంకా చిన్నప్పటి నుంచి ఉన్నావు కదా, టైం పడుతుంది, టక్కని రాదు, టైం పడుతుంది. గుడ్ లక్, ట్రై చేస్తూ ఉండు. రోజు వస్తున్నావా అన్నారు. సార్ రీసెంట్గానే జాయిన్ అయ్యాను ఇక్కడ అన్న. రేపటి నుంచి రా చేద్దాం జిమ్ అన్నారు. ఇంకా రోజు ఆయన వెళ్ళే టైంకి, మార్నింగ్కి నేను అదే టైంకి వెళ్ళేవాడిని. సో ఇద్దరం కలిసి జిమ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఒకరోజు ఒక 10 minutes లేట్ అయింది నేను ఇంటి దగ్గర నుంచి రావటం. ఏంటి లేట్ వచ్చావు అన్నారు. సార్ అది ట్రాఫిక్ ఉంది అన్నాడు. ఓకే దాదా చేద్దాం, ఈరోజు ఏంటి షోల్డర్ చేద్దాం, ఏం చేద్దాం అంటే, నాకు అసలు ఇంకా అంటే సింప్లిసిటీ. ఆయన ఏదో మనం ఆడుకున్నట్టే మాడుతారు తప్ప అలా ఏమి. ది బెస్ట్ క్వాలిటీ హ్యూమన్ బీయింగ్స్ తోటి నువ్వు పనిచేసావు. అవును. వీళ్ళందరితో పనిచేసిన తర్వాత ఆబ్వియస్లీ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఏదో ఒకటి డెఫినెట్గా నువ్వు నేర్చుకుంటూనే ఉంటావు కదా. అవును. ఈవెన్చువల్లీ ఆ రా ప్రోడక్ట్ ఏదైతే తయారవుతుందో అది ఇంకా అద్భుతమైన
ఒక దీనిగా తయారవుతుంది. అంటే కరెక్ట్. అంతకు ముందు చాలా చిలిపిగా పెంకి బిల్లాడుగా ఉండే దిలీప్ నీ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ అంత బుద్ధిమంతుడిగా అయిపోవటానికి అదేనా రీజన్? అంటే నేను చాలాసార్లు చూసి అనుకుంటాను, అరే ఇంత పెంకిగా ఉండేవాడు కదా, కానీ బయట మన ఇద్దరం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అంటే నేను కొంచెం ఓవర్ హైపర్ గా ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. ఇట్లా పిచ్చ హైపర్ అన్నమాట. ఎట్లా అంటే చూసిరా అంటే కాల్స్ వచ్చే టైప్ లో ఉండేవాడిని నేను మీ బేసిక్. క్యారెక్టర్స్ అన్ని కూడా అలాంటివే. అలాగే పడ్డాయి. correct ఉన్నవే. అసలు చాలా హైపర్ ఉండేవాడిని. డాన్స్ బాగా చేసి స్లోగా అంటారు చూడండి, వయస్సు పెరిగే కొద్దీ మనలో ఒక మెచ్యూరిటీ స్టార్ట్ అవుతుంది, లైఫ్ గురించి తెలుస్తూ ఉంటుంది, వివిధ రకాల మనుషులతో తిరుగుతుంటాము, వివిధ రకాల మనస్తత్వాలు అన్నీ తెలుసుకుంటాం లైఫ్లో. ప్రతిదీ ఇట్స్ లెర్నింగ్ ప్రాసెస్. ఎవ్రీ డే ఇస్ లెర్నింగ్. మనం పోయే వరకు ప్రతిరోజు ప్రతి సెకండ్ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం, లేదా మనకి ఎవరో ఒకరు నేర్పిస్తూ ఉంటారు. అది మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ డజంట్ మ్యాటర్. సో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ లైఫ్లో, జరుగుతుంటుంది చాలా విషయాలు. దానివల్ల మనం కొంత మారుతూ ఉంటాము, కొంత మార్పు వస్తుంటుంది, కామ్ అయిపోతాము, ఇంకా మోర్ స్థితప్రజ్ఞత వచ్చేస్తుంది. చిరంజీవి గారు అంటారు కదా, ఆయన ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనిస్తే ఒక్క వజ్రోత్సవాల ఫంక్షన్ తప్ప మీరు ఆయన్ని ఇన్ని సంవత్సరాలు ఆయన కెరియర్లో ఏ రోజు కూడా ఒక మాట తుల్లి మాట్లాడడం కానీ, అస్సలు ఎవరినైనా కించపరిచి మాట్లాడటం కానీ, ఎవరినైనా అగౌరవపరచడం కానీ ఇప్పుడు నేను వినలా. అంటే నాకున్న నా ఫిలిం ఎక్స్పీరియన్స్లో నేను ఏ రోజు వినలేదు, చూడలేదు, వినలేదు నేను. సో ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మాట. ఎంత And మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి. ఆఫ్ ది రికార్డ్ కూడా ఇలా ఫంక్షన్ లో కాకుండా మామూలుగా మనం ఎప్పుడైనా కలిసినా సరే కూడా ఆల్వేస్ ఒక మనిషిని గుర్తుపెట్టుకుని ఏ విధంగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలన్నదే మాట్లాడతారు తప్ప అంతకు మించి ఆయన అనవసరమైన విషయాలను అసలు ఎప్పుడు మాట్లాడారు. వెరీ వెరీ ఫ్రెండ్లీ యాక్చువల్లీ సార్. చాలా మంది కొంచెం దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు కానీ చాలా ఫ్రెండ్లీ ఆయన. నాకు బేసిక్గా కొంచెం మొహమాటం ఎక్కువ. ఇలా నేను టక్కని చొచ్చుకొని వెళ్ళలేను. ఇప్పుడు చిరంజీవి గారు ఉంటే కూడా అక్కడ ఎదురుగా ఉంటే నేను వెళ్ళి హాయ్ చెప్తే హాయ్ చెప్తారు, బాగున్నావా అంటారు, బాగున్నాను సార్. కానీ నేను ఎక్కడో మూల నుంచి ఉంటా. బికాజ్ నాకు ఒక ప్రాబ్లం ఉంది, నేను కొంచెం ఇంట్రోవర్ట్. కెమెరా ముందు ఓకే కానీ కొంచెం కాదులే, ఆ, నాకు తెలుసు. చాలా ఇంట్రోవర్ట్. ఇప్పుడు కొంచెం బెటర్ నేను యాక్చువల్లీ. రైట్. డైరెక్టర్ అయిన తర్వాత కొంచెం బయట వస్తున్నాను. ఇది బిఫోర్ అయితే షూట్కి వెళ్ళామా ఇంటికి వచ్చామా ఇలాగే ఉండేవాడిని. సో లైఫ్లో చేంజెస్ కామన్ కదా. సో మళ్ళీ మనుషులతోటి మాట్లాడటం యూనో అలా. వెంకటేష్ గారు అసలు ఏమైనా మాట్లాడారా? నాకు ఇప్పటికీ doubt. వెంకటేష్ గారు ఈజ్ కూల్, వెరీ కూల్ పర్సన్. అవునా? చాలా లైట్ పిచ్ కూల్, చాలా హ్యాపీగా ఉంటారు. మంచి పెద్ద టెన్షన్ తీసుకోరు ఆయన. షూట్లో ఉన్నా ఎక్కడున్నా కూడా చాలా కూల్ ఉంటారు. ఇప్పుడు ఎలా ఉన్నారు ఫస్ట్ నుంచి అంతే. నేను So, అంటే one on one interaction ఉంటుందా వెంకటేష్ గారితో? అవునా? యాడ్ పోకిరాజా చేశాను కదా, ధర్మచక్రం చేశాను కదా. తర్వాత ఒక యాడ్ చేశాం చిన్న పిల్లల మీద. అప్పట్లో గవర్నమెంట్ యాడ్ ఒకటి చేసాం, నేను వెంకటేష్ గారు కలిసి చేసాం అనమాట. సో ఆయన ఆల్వేస్ ఎప్పుడు అదే కూల్నెస్, అదే కామ్నెస్, ఆయన నెలగా పేరు పెట్టి పిలిచేవారా? పిలిచేవాళ్ళు అప్పట్లో. అదే అన్నాను, మీకు ఏమైపోయిందంటే ఇప్పుడు ఇంతమంది చైల్డ్ ఆర్టిస్టులు అప్పుడు లేరు. హార్డ్లీ ఫింగర్ టిప్ మీద ఉన్నాం మేము అంతే. ఒక 5-6 మంది బిజీగా ఉండేవాళ్ళం. నేను ఖాళీ లేకపోతే ఇంకొకళ్ళు, వాళ్ళు ఖాళీ లేకపోతే నా దగ్గరికి వచ్చేది ప్రాజెక్ట్. ఇట్లా మా చుట్టూనే తిరిగేది. ఇప్పుడున్నంత వైడర్ మార్కెట్ లేదు అప్పుడు. సో గుర్తుండిపోయేది, ఓకే ఈ సినిమాకి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఐదర్ ఈడొస్తాడు, లేదా వాడొస్తాడు, లేదా వీడొస్తాడు అనేది ఒక 4-5 ఉండేవాళ్ళం. సో